సినిమా పరిశ్రమలో ఇద్దరు పెద్ద వ్యక్తుల మధ్య వివాదాలు ఏర్పడటం, ఆ వివాదాలు పరిష్కారం కావటం, ఒక్కొక్కసారి కొనసాగటం ఇలా రకరకాలుగా కనిపిస్తాయి మనకి. అలా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అభిమానిగా మొదలై అభిమానిగా మొదలై ఆ తర్వాత విరోధిగా మారి వేదికని పంచుకోవటానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఒకరు నట సామ్రాట్ అక్కినేని అయితే మరొకరు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు చిన్నప్పటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారికి వీరాభిమాని. ఆయన ప్రతి సినిమా ఆయన చూసేవారు. అలా ఒక రకమైన అడ్మిరేషన్ ఉండేది నాగేశ్వరరావు గారు అంటే. తర్వాత ఆయన రంగస్థలం నుంచి సినిమాల్లోకి ప్రవేశించిన తర్వాత అక్కినేనిని డైరెక్ట్ చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయం, కోరిక బలంగా ఉండేది ఆయనకి. ఆ దిశగా ఆయన అందరూ చేసే సినిమాలు లాంటిది కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారితో చేయాలి అని అనుకున్నాడు ఆయన. అనుకుని తన మనసులో ఒక కథ డిజైన్ చేసుకున్నాడు ఆయన. ఆ కథే దేవదాస్ మళ్ళీ పుట్టాడు. అంటే దేవదాస్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చంద్రముఖితో చెప్పే డైలాగ్. దేవదాస్, పాపపుణ్యాలు విచారించే భగవంతుడు నాకు ఏ శిక్ష విధిస్తాడో తెలియదు, కానీ మళ్ళీ జన్మంటూ ఉంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను అమ్మి అంటాడు, నిన్నే ప్రేమిస్తాను అమ్మి అంటాడు. ఇది సెంట్రల్ ఐడియాగా తీసుకున్నాడు ఆయన. తీసుకుని దీనికి ఒక అద్భుతమైన లాజిక్ని అల్లాడు. ఆ లాజిక్ ఏంటంటే, ఎవరికైనా పక్క జన్మలోకి వెళ్ళినప్పుడు, అంటే మరో జన్మంటూ ఉంటే, ఆ మరో జన్మలోకి ప్రవేశించినప్పుడు రూపం, పాత జన్మలో ఉన్న రూపమే వచ్చిన వారికి గత జన్మ స్మృతులు ఉండవు. గత జన్మ స్మృతులు ఉన్న వారికి గత జన్మ తాలూకా రూపం ఉండదు. ఇది ఒక లాజిక్. ఈ లాజిక్ని ఈ పాయింట్ కింద పెట్టాడు ఆయన. అంటే ఈ లాజిక్ మీద ఆ పాయింట్ని నిలబెట్టాడు. ఏది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గత జన్మ తాలూకా రూపం వచ్చిన వాళ్ళకేమో గత జన్మ తాలూకా స్మృతులు ఉండవు, గత జన్మ స్మృతులు ఉన్న వాళ్ళకేమో గత జన్మ రూపం ఉండదు అనే ఒక లాజిక్ మీద దేవదాసు చంద్రముఖితో చెప్పినటువంటి డైలాగు, మళ్ళీ జన్మంటూ ఉంటే నిన్నే ప్రేమిస్తాను అమ్మి, లేకపోతే నిన్నే పెళ్లి చేసుకుంటాను అమ్మి అని చెప్పినటువంటి డైలాగు. ఈ డైలాగు నిలబెట్టి క్యారెక్టర్స్ డిజైన్ చేశాడు ఆయన. అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు కాబట్టి ఆయనకి ఈ జన్మలో రూపం వస్తుంది. అంటే ఆ దేవదాసు చనిపోయాడు, దేవదాసు మళ్ళీ పుట్టాడు. ఈ పుట్టిన దేవదాసుకి రూపం వస్తుంది కానీ గత స్మృతులు ఉండవు. అలాగే పార్వతి ఉంటుంది. ఆవిడ సావిత్రి గారే ఉన్నారు కాబట్టి అప్పటికి సావిత్రి గారిని అలాగే ఉంచేశాడు. ఉంచేసి చంద్రముఖి ఆవిడ చనిపోతుంది, వాణిశ్రీగా పుడుతుంది. ఆవిడికి గత జన్మలో ఉన్న రూపం రాలేదు కానీ ఆ స్మృతులు ఉంటాయి. ఈ స్మృతులు ఉన్నటువంటి చంద్రముఖికి స్మృతులు లేక రూపం మాత్రమే ఉన్నటువంటి దేవదాస్కి మధ్య ఎలా రిలేషన్ కలుస్తుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా తీసుకుని అక్కడ కథ అల్లాడు ఆయన, దాసరి నారాయణరావు గారు. అల్లి దేవదాస్ మళ్ళీ పుట్టాడు అని ఒక సినిమా తీశాడు. తీసి అది లాజికల్గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు దాన్ని, కానీ భారీ విజయం అయితే సాధించలేదు. అక్కినేని నాగేశ్వరరావు గారితో దాసరి నారాయణరావు గారు సాధించిన అద్భుత విజయం అంటే ఏడంతస్తుల మేడ అనే చెప్పాలి. ఈ ఏడంతస్తుల మేడ సినిమా విజయవంతం అవడానికి ముందు రావణుడే రాముడైతే అని ఒక సినిమా చేశాడు ఆయన. యాక్షన్ జానర్లో నడుస్తుంది. లక్ష్మీ ఫిలిం కార్పొరేషన్ వాళ్ళు, అనురాధాదేవి గారి బ్యానర్లో వచ్చిన సినిమా అది. అలా అంతకు ముందు కూడా ఆయన దేవదాస్ మళ్ళీ పుట్టాడు గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఈ ప్రాసెస్లో ఆయన ఏడంతస్తుల మేడ నుంచి కంటిన్యూస్ హిట్స్ ఇచ్చాడు ఆయనకి, అక్కినేని నాగేశ్వరరావు గారికి. ఈ హిట్స్ ఇస్తున్నటువంటి సందర్భంలో అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించి ఆ రోజుల్లో దాసనారాయణరావు గారు హిందీలో కూడా సినిమాలు చేసేవాడు. తన సినిమాల అన్నిటి ప్రొడక్షను అన్నపూర్ణ స్టూడియోలో జరిగేలాగా ఆయన ఆర్గనైజ్ చేసేవాడు దాసనారాయణరావు గారు. అది హిందీ సినిమా కావచ్చు, తెలుగు సినిమా కావచ్చు, ఏదైనా కానీ ఆ సినిమా ప్రొడక్షన్ అంతా అన్నపూర్ణ స్టూడియోలో జరిగేది. తద్వారా
ఆ స్టూడియో ఉన్నతికి చాలా సహకరించాడు ఆయన. అంటే దాని యాక్టివిటీని పెంచాడు. ఈ యాక్టివిటీ పెంచటం ద్వారా ఈ పెంచటం అనే విషయాన్ని ఆయనే ఒక చోట అక్నాలెడ్జ్ చేశాడు దాసరి గారు. ఎలా అక్నాలెడ్జ్ చేశాడంటే ఏ సందర్భమో కూడా చెప్తాను. సురేష్ కృష్ణ అనేటువంటి డైరెక్టర్ బాలచంద్ర గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసే ఏక్ దూజే కేలియా నుంచి ఆ తర్వాత సత్య సినిమాతో కమల్ హాసన్తో వచ్చిన సత్య సినిమాతో డైరెక్టర్గా మారాడు. ఆయన భాషా సినిమా తీశాడు రజనీకాంత్తో. ఆ భాషా స్క్రీన్ ప్లేకి సంబంధించి ఒక పుస్తకం రాశాడు ఆయన. ఆ పుస్తక ఆవిష్కరణ సభ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లోనే జరిగింది. ఆ సభ దాసరి నారాయణరావు గారు ఆ సభలో పాల్గొన్నారు. ఆయననే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయాలి, ఇలా అనుభవాలు పుస్తకాలుగా రాయాల్సినటువంటి అవసరం ఉంది. కాట్రగడ్డ మురారి రాశాడు చాలా అద్భుతంగా, ఏది మనసులో దాచుకోలేదు, అన్ని విషయాలు చెప్పేశాడు ప్రపంచానికి అని చెబుతూ, అంటే ఈ ఉపన్యాసం యూట్యూబ్లో దొరుకుతుంది, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి వెతకచ్చు. అంటే భాషా పుస్తక ఆవిష్కరణ సందర్భంగా దాసరి నారాయణరావు గారి ప్రసంగం అంటే వస్తుంది అది. అందులో ఆయన అన్న మాటలు యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నాను నేను. ఆయన ఏం మాట్లాడతారంటే, ప్రతివారు రాయాలి, మురారి రాశాడు, చాలా అద్భుతంగా రాశాడు, మనసులో ఏది దాచుకోలేదు, చాలా ఓపెన్గా రాశాడు, అలా రాయాలి కదా, రాయకపోతే ఎలా తెలుస్తాయి ప్రపంచానికి చాలా విషయాలు, ప్రపంచం ముందు పెట్టాల్సిన చాలా విషయాలు ఎందుకు అలా చీకట్లో వెనక్కి వెళ్ళిపోవాలి అని చెబుతూ ఒక మాట అంటాడు ఆయన. అదేంటంటే, ఎండుగడ్డి కూడా లేనటువంటి ఒక స్టూడియోని పచ్చగడ్డితో కళకళలాడేటట్టు చేస్తే ఆ స్టూడియో నుంచి నన్ను బయటికి పంపించేశారు, ఈ విషయం రాయాలా వద్దా అని అడుగుతాడు ఆయన. ఏమిటి ఈ స్టూడియో, ఈ ఎండుగడ్డి పచ్చగడ్డి గొడవ ఏమిటి అని ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే, దాసరి గారు ఒక ఫ్యాక్టరీ లాగా సినిమాలు తీసేవాడు ఆయన. వచ్చినటువంటి ప్రొడ్యూసరు బడ్జెట్ చెప్తే దాన్ని బట్టి ఒక కథ డిజైన్ చేసి దాన్ని బట్టి ఆర్టిస్టులను కూడా తనే సెట్ చేసి సినిమా తీసేసి దాన్ని ఉత్పత్తి చేసి ఇచ్చేసేవాడు. అలా ఉండేది ఆయన పద్ధతి. ఆయన దగ్గర నిరంతరం 5-6 స్క్రిప్ట్ వర్కులు జరుగుతూ ఉండేవి. ఆ వచ్చిన వాళ్ళ బడ్జెట్ని బట్టి ఏది వాళ్ళకి సెట్ అవుతుందో ఆ ప్రాజెక్ట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ముందుకు నడిపించేసేవాడు ఆయన. అందుకని అన్ని సినిమాలు చేయగలిగాడు ఆయన. 150 సినిమాలు డైరెక్ట్ చేయడం అనేది చిన్న విషయం ఏం కాదు. ఎవరు సాధించలేని రికార్డును దాసరి గారు సాధించగలగటానికి కారణం ఇదే. ఇలా నిరంతరము స్క్రిప్టులు జరుగుతూ ఉండేవి, నిరంతరం ప్రొడక్షన్ నడుస్తూ ఉండేది. ఈ హడావిడంతా కూడా అన్నపూర్ణ స్టూడియో బేసిక్గా నడిచేది. ఈ నడవటం వలన స్టూడియో యాక్టివిటీ చాలా పెరిగింది. ఈ పెరుగుతున్న క్రమంలో ఈయన బకాయిలు కూడా పెరిగాయి. అక్కడ దాసరి గారి అకౌంట్లో బకాయిలు పెరిగి, ఆ బకాయిలు సింగిల్ సెటిల్మెంట్లో సెటిల్ చేయాలి, లేకపోతే గనక మేము చట్టపరంగా ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది అన్న పద్ధతిలో అన్నపూర్ణ యాజమాన్యం నుంచి ఒక నోటీస్ వచ్చింది ఈయనకి, దాసరి గారికి. అది ఆయన్ని గాయపరిచింది. ఆయన వెళ్ళి నేరుగా నాగేశ్వరరావు గారిని అడిగారు, ఏమిటండి ఈ పరిస్థితి అని. అంటే ఆయనే అన్న మాట, నేను నాగేశ్వరరావు గారి అభిమానిని, ఆయనకు చాలా చేశాను అని నా ఫీలింగ్, నేనేమీ చేయలేదు అని ఆయనకు అనిపిస్తే అనిపించి ఉండొచ్చు గాక అని చెప్పాడు ఆయన దాసరి గారు. అంటే ఆలు మగలు తర్వాత సక్సెస్ ముఖం చాటేసింది అక్కినేని నాగేశ్వరరావు గారికి. ఆయన నటించిన ప్రతి సినిమా, ఆత్మీయుడు అనే సినిమా ఫ్లాప్ అయింది, అలాగే నాయకుడు వినాయకుడు అని ప్రసాద్ ఆర్ట్స్లో వచ్చిన సినిమా ఫెయిల్యూర్ సినిమా అది. ఇలా వరుసగా వచ్చిన సినిమాల్లో 2-3 రోజులు, వారం 10 రోజులు వాడి వెళ్ళిపోవటమే. ఇలాంటి సందర్భంలో నాగేశ్వరరావు గారు ఇంకా నటనా రంగం నుంచి నిష్క్రమిస్తారేమో అనే అనుమాన మేఘాలు అలముకొని ఉన్న సందర్భంలో, ఎందుకు దాసరి గారే స్వయంగా తీసినటువంటి రావణుడే రాముడైతే సినిమా కూడా ఆడలేదు కదా, చక్రధారి ఆడలేదు కదా పెద్దగా, అదే బ్యానర్లో ముందు వచ్చినటువంటి మధుసూదన్ రావు గారు డైరెక్ట్ చేసిన చక్రధారి సినిమా కూడా నడవలేదు కదా. అటువంటి సందర్భంలో 7 అంతస్తుల మేడ అనేది 1980 జనవరి నెలలో రిలీజ్ అయ్యి సంక్రాంతికి విపరీతమైన హిట్ల మీద ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి ఛాలెంజ్ రాముడు సినిమా మీద
ఎక్కువ రోజులు ఆడింది. ఆడి శతదినోత్సవం జరుపుకుంది చాలా గ్యాప్ తర్వాత. 'ఆలు మగలు' నుంచి 7 మేడే. మధ్యలో నిలబడిన సినిమాలు లేవు. కాబట్టి ఆయన్ని తిరిగి హిట్ ట్రాక్ ఎక్కించాను అనేటువంటి ఒక అభిప్రాయం దాసరి గారికి ఉండటంలో తప్పేం లేదు. అలా నేను చాలా చేశాను ఆయనకి అని నేను అనుకుంటాను అన్న వాక్యం వెనకాల ఈ కథ ఉంది, ఈ చరిత్ర ఉంది. ఇలా ఆయన కష్టం ఆయన పడ్డాడు. అక్కినేని నాగేశ్వరరావు గారిని ఎలివేట్ చేయటం కోసం ఆయన సినిమా చరిత్రలో ఆయన ఊహించని విజయాన్ని ఇచ్చాడు దాసరి నారాయణరావు 'ప్రేమాభిషేకం' అనే సినిమా ద్వారా. అది మర్చిపోగలరా ఎవరైనా అంత పెద్ద విజయాన్ని? మరి అంత పెద్ద విజయాన్ని ఇచ్చినటువంటి దాసరి నారాయణరావు గారికి నోటీసులు సర్వ్ అయితే ఆయన బాధపడతాడు కదా, ఇబ్బంది పడతాడు కదా. ఆ తర్వాత ఆయన 89 ఆ ప్రాంతాల్లో అది సెటిల్ చేస్తాడు. దానికి పెద్ద ఇబ్బంది పడలేదు ఆయన కొంచెం. యాక్చువల్గా అప్పటికి ఆయన చేతిలో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నటువంటి సందర్భం కదా. అప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారు 'విశ్వామిత్ర' సినిమా అనౌన్స్ చేశాడు. ఆ షూటింగ్ జరుగుతోంది ఆయన సీఎంగా ఉండగా. ఆ షూటింగ్ జరుగుతూ ఉండగా దానికి ప్యారలల్గా దాసరి నారాయణరావు గారు ఇంకో 'విశ్వామిత్ర' ప్రకటించాడు. భానుప్రియ గారు మేనకగా, శకుంతలగా శాంతిప్రియ. ఇలా తెలుగు నుంచి కొంతమందిని, అలాగే హిందీ నుంచి కొంతమందిని పెట్టి కమలాకర కామేశ్వరరావు గారి సహాయంతో, సహకారంతో ఈయన 'విశ్వామిత్ర' అనే పేరుతో ఒక టీవీ సీరియల్ ప్రారంభించారు నేషనల్ నెట్వర్క్లో. ముఖేష్ ఖన్నా వీళ్ళందరూ ఉన్నారు దానిలో. అలా దాని ఉద్దేశం ఏమిటి, ఎన్టీఆర్ తీసుకున్నటువంటి సినిమాని ఇబ్బంది పెట్టడం టార్గెట్. ఆ టార్గెట్లో భాగంగా యుద్ధ ప్రాతిపదిక మీద తీశారు అది. కురుక్షేత్రం వర్సెస్ దానవేరు సూరకర్ణ లాగా. అప్పుడు రామారావు గారు విజయం సాధించారు. ఈసారి ఆయన్ని నేరుగా థియేటర్లో ఢీకొనడం కష్టం కాబట్టి మనం టీవీ మాధ్యమం ద్వారా ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ ప్రాజెక్టుని ఆయన భుజాన వేసుకున్నాడు. దాసరి గారు చేశాడు అది. ఈ సందర్భంగా ఆయన మరీ అంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో లేడు ఆ టైంలో. వీళ్ళు నోటీసులు సర్వ్ చేసినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా బకాయిలు సెటిల్ చేస్తాడు, అయిపోయింది. కానీ అప్పటి నుంచి దాసరి అక్కినేని కలిసి ఒక వేదిక మీద కనిపించలేదు. పైగా నాగేశ్వరరావు గారు అడిగేవారట, ఎవరైనా ఏదన్నా సభకి పిలిచేటప్పుడు వేదిక మీద దాసరి ఉంటాడా అని. లేదంటే దాసరి నారాయణరావు గారిని పిలవలేదు అంటే ఈయన వచ్చేవాడు. అలాగే దాసరి గారిని ఎవరైనా పిలిచినా వేదిక మీద నాగేశ్వరరావు గారు ఉంటారా అని అడిగి ఆ వేదికను ఎక్కేవాడు తప్ప జనరల్గా ఈయన అవాయిడ్ చేసేవాడు నాగేశ్వరరావు గారి కార్యక్రమం అంటే. ఇలా ఈ టైంలో అన్నపూర్ణ గారు చనిపోయారు, దాసరి పద్మ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా వీళ్ళ పద్ధతుల్లో వాళ్ళ లిమిటేషన్స్లోనే వాళ్ళు ఉన్నారు తప్ప పరామర్శలు లేవు. ఈయన సతీమణి చనిపోయినప్పుడు ఆయన వచ్చి పరామర్శించింది లేదు, లేకపోతే వారి సతీమణి చనిపోయినప్పుడు ఈయన పర్సనల్గా వెళ్ళి కలిసి తన సానుభూతితో తెలియజేసినటువంటి సందర్భం కూడా లేదు. ఇలా ఉండగా అయితే అన్నపూర్ణ గారు చనిపోయినప్పుడు దాసరి గారు బాధపడ్డారు, వెళ్ళారు. ఆయన అయితే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు. బయటకు ఎక్స్ప్రెస్ చేయడం అంటే వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడటం లాంటి కార్యక్రమాలు అవి జరిగినట్టుగా లేదు. అయితే ఈ గ్యాప్ అలాగే కొనసాగుతూ ఉన్న సమయంలో అక్కినేని నాగార్జున గారికి 'ఢమరుకం' అనే సినిమాకి సంబంధించి ఒక సమస్య ఉత్పన్నమైంది. ఆ సినిమా రిలీజు సంకటంలో పడింది. ఆ సంకటంలో పడిన సందర్భంలో దీన్ని బయటకు తీసుకురాగలిగిన వారు ఎవరు అని ఆలోచిస్తే అన్ని దారులు దాసరి గారి ఇంటి వైపే చూపించినాయి. దాసరి నారాయణరావు పూనుకుంటే తప్ప ఈ సినిమా రిలీజ్ కాదు అనేది స్పష్టంగా అర్థమైన తర్వాత ఈయన ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళి ఆయన కలిశాడు. అంతకుముందు తారక ప్రభు బ్యానర్లో 'మజ్ను' అనేటువంటి సినిమా తీశాడు దాసరి గారు నాగార్జునతో. అది చాలా పెద్ద హిట్ అతనికి. అంటే విక్రమ్ తర్వాత, మధుసూదన్ రావు గారు డైరెక్ట్ చేసిన విక్రమ్ తర్వాత నాగార్జునకి కొంచెం విజయం ముఖం చాటేసినటువంటి సందర్భంలో మళ్ళీ ఒక సక్సెస్ ఇచ్చిన సినిమా 'మజ్నునే'. అట్లా అక్కినేని నాగేశ్వరరావు గారికి ఫ్లాపుల్లో హిట్ ఇచ్చినటువంటి క్రెడిట్ ఉంది దాసరికి. అలాగే నాగార్జునకు కూడా ఫ్లాపుల్లో ఒక హిట్ ఇచ్చినటువంటి క్రెడిట్ ఉంది.
ఆ తర్వాత కూడా నాగార్జునతో ఓ సినిమా అనౌన్స్ చేశాడు కానీ అది ముందుకు వెళ్ళలేదు. కారణం ఇదే. ఈ గొడవల మధ్యలో అది ముందుకు వెళ్ళలేదు. అలాంటి నాగార్జున 'ఢమరుకం' సినిమాకి సంబంధించి రిలీజ్‌కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇవి కొంచెం సాల్వ్ చేసి మీరే అడుగు ముందుకేసి నడిపించాలి అన్న తర్వాత ఆయన కాదనలేదు. ఈయన ఇంటికి వెళ్ళి వారిని కలవటం ఇదంతా అప్పట్లో మీడియాలో కొంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆయన కూడా నో చెప్పలేదు. ఓకే, నేను చేస్తాను అని చెప్పాడు, చేశాడు. అలాగే ఆయన థియేటర్స్, ఆయన నెట్వర్క్ మొత్తానికి ఆ సినిమా రిలీజ్ కావడానికి ఏం చేయాలో అవన్నీ చేసి రిలీజ్ చేశాడు. ఆ తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళ మధ్య రిలేషన్స్ ఆ ప్రాతిపదిక మీదే కొనసాగినాయి. ఇలా తను విపరీతంగా ఆరాధించి అభిమానించినటువంటి తన అభిమాన నటుడు, ఆయన చివరి వరకు ఆ మాట చెప్పేవాడు. ఎవరైనా సరే ఏ ఇంటర్వ్యూలో అయినా దాసరి గారిని మీ అభిమాన నటుడు ఎవరు అంటే అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పేవాడు ఆయన క్లియర్గా. అలాగే ఆయనకి ఎన్టీఆర్ అన్నా కానీ వల్లమాలిన అభిమానం. పాపారాయుడు సినిమాలో ఆ సినిమా షూటింగ్ కంప్లీషన్ స్టేజ్లో పర్టికులర్గా సీతారామరాజు ఎపిసోడ్ కంక్లూడ్ అవుతున్న టైంలో వెళ్ళి ఆయనకు పాదాభివందనం చేశాడు ఈయన. అది అప్పట్లో చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ పాదాభివందనం చేయటం ఏమిటి అని. అంటే ఎన్టీఆర్ పట్ల గౌరవం ఉండేది ఆయనకి. ఆయనతో తను తీసే ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండాలని కోరుకునేవాడు దాసరి గారు. ఆ రామారావు గారితో పొలిటికల్ విభేదాలు ఉండేవి కానీ పర్సనల్ లెవెల్లో విభేదాలు ఎప్పుడూ లేవు ఆయనకి. నాగేశ్వరరావు గారితో ఆయన నాగేశ్వరరావు గారిని కలవటానికే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కానీ రామారావు గారితో పొలిటికల్ వార్ ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఆయన రామారావు గారిని ఎప్పుడూ కలిసేవాడు. రామారావు గారు కూడా ఈయన్ని కన్సిడర్ చేసేవాడు. దాసరి నారాయణరావు గారు వచ్చారంటే ఏదో ఇష్యూ ఉంటుంది అనే మాట్లాడే ప్రయత్నం చేసేవాడు ఆయన. చాలా సందర్భాల్లో ఈయన టేకప్ చేసిన చాలా ఇష్యూస్ని ఆయన విన్నారు తప్ప పరిష్కరించిన దాఖలాలు తక్కువే. ఉదాహరణకు స్లాబ్ సిస్టమ్ తీసేయమని అడిగారు దాసరి గారు ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకుని వెళ్ళి రామారావు గారి దగ్గరికి. కానీ ఆయన నో చెప్పాడు. ఎవరు ఇబ్బంది పడుతున్నారు అని అడిగాడు ఆయన. అప్పుడు ఎగ్జిబిటర్లు అంటే నాకు రాష్ట్ర వ్యాప్తంగా 5-6 థియేటర్లు ఉన్నాయి, నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవరన్నా ఉంటే సఫర్ అయితే అప్పుడు రమ్మనని నేను మాట్లాడతాను అన్నాడు ఆయన. దాంతో ఆ డిస్కషన్ అక్కడితో ముగించి వెనక్కి వచ్చేసారు వీళ్ళు. అలా రామారావు గారితోనూ అద్భుతమైన రిలేషన్, అంటే అది ఎక్కడ ఇబ్బంది పడలేదు, ఆ రిలేషన్ కొనసాగింది. దాసరి గారికి చాలా విలువ ఇచ్చేవాడు ఆయన రామారావు గారు. అయితే నాగేశ్వరరావు గారికి వీరాభిమాని అయినప్పటికీ నాగేశ్వరరావు గారితో ఘర్షణ పడక తప్పని పరిస్థితి ఏర్పడి చివరికి నాగేశ్వరరావు గారితో వేదిక కూడా పంచుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడి అలా ఆ పెయిన్ అలా కొనసాగుతూనే వెళ్ళిపోవటం అనేది ఒక రకంగా విషాదం. అలాంటి ఒక విచిత్రమైన సందర్భం వారిద్దరి జీవితాల్లోనూ చోటు చేసుకుంది. దాసరి గారు చివరి వరకు కూడా, అంటే ఈ వివాదం తర్వాత కూడా ఆయన ప్రతి ఇంటర్వ్యూలోనూ నా అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు అనే చెప్పేవాడు. అది వారిద్దరి మధ్య జరిగినటువంటి వివాదానికి సంబంధించిన వివరాలు.